శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 645వ నామం సర్వ వేదాంత సంవేద్య. మంత్రస్వరూపంలో శ్రీ సర్వ వేదాంత సంవేద్యాయై నమః. మనం ఇంతకుముందు నామాలలో అమ్మవారిని జ్ఞానాన్ని ప్రసాదించే తల్లిగాను, జ్ఞానమే స్వరూపంగా ఉండే తల్లి, జ్ఞాన విగ్రహగాను తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ నామంలో ఈ జ్ఞానం మనకు ఎలా తెలియబడుతోందో వసిన్యాది వాగ్దేవతలు తెలియచేస్తున్నారు. అమ్మవారి యొక్క జ్ఞానం మనకు వేదముల ద్వారా, వేదముల యొక్క చివరి భాగములు అయిన ఉపనిషత్తుల ద్వారా తెలియబడుతోంది అని ఈ నామం మనకు తెలియచేస్తుంది. ఉపనిషత్తులు, వేదములు ఎన్నో విధాలుగా అమ్మవారి యొక్క వైభవాన్ని గానం చేసి ఆ పారవస్యాన్ని మనకు కూడా అందిస్తున్నాయి. అమ్మవారి యొక్క ఈ జ్ఞానం లభించిన తర్వాత సాధకుని యొక్క స్థితిని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ జ్ఞానము శ్రీ లలితా పరమేశ్వరి యొక్క అనుగ్రహం చేత మనకు లభిస్తుంది, కానీ వేరొక మార్గం ద్వారా లభించదు. ఆ జ్ఞానాన్ని మనం పొందాలంటే అమ్మవారి యొక్క ఉపాసన ద్వారా మన యొక్క అజ్ఞానాన్ని రూపుమాపుకునే ప్రయత్నం చేస్తే దానికి ఆ అమ్మవారు సంతృప్తి చెంది మనకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తారు. ఒకసారి ఈ జ్ఞానం లభించిన తర్వాత సాధకునికి ఎటువంటి దుఃఖస్పర్శ లేని ఆనందం కలిగి సర్వకాల సర్వావస్థలలో అమ్మవారి యందు మనస్సు లగ్నం చేసి ఈ ప్రపంచంలో ఉంటున్నా కానీ ఈ ప్రపంచాన్ని ఆమె యొక్క స్వరూపంగా భావిస్తూ ఆనంద పారవస్యంలో మునిగి ఉంటాడు. అటువంటి ఆనంద పారవస్య స్థితిని మనకు కూడా అమ్మవారు ప్రసాదించాలని కోరుకుంటూ, అమ్మవారు సర్వ వేదముల ద్వారాను సర్వ వేదాంతముల ద్వారాను తెలియచేయబడే తల్లి అని ఈ నామం మనకు తెలియచేస్తోంది. అటువంటి అమ్మవారికి నమస్కరించుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.